బీహార్లో అసెంబ్లీ ఎన్నికల సెకండ్ వార్కు సమయం దగ్గర పడుతుంది. ఇవాల్టితో రెండో విడత ఎన్నికల ప్రచారం ముగియబోతుంది. 6వ తేదీన ఫస్ట్ ఫేజ్ జరగగా ఎల్లుండి రెండో విడత ఎన్నికల్లో 122 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ప్రచారానికి మరికొన్ని గంటలే సమయం ఉండటంతో అగ్రనేతలంతా రంగంలోకి దిగి చివరి నిమిషంలో ప్రచార వేడిని పెంచేస్తున్నారు. బీహార్ ఎన్నికల పర్వంలో రెండో విడతకు వేళైంది. గురువారం మొదటి విడత పోలింగ్ జరగగా మంగళవారం 11వ తేదీన సెకండ్ ఫేజ్ ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడత ఎన్నికల ప్రచారం ఇవాళ సాయంత్రం 5 గంటలకు సమాప్తం అవుతోంది. బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్నాయి. మొదటి విడతలో 121 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. రెండో విడతలో భాగంగా మిగతా 122 అసెంబ్లీ స్థానాలకు ఎల్లుండి పోలింగ్ జరగనుంది. ఇవాళ సాయంత్రంతో సమయం ముగిసిపోనుండగా పార్టీల అగ్రనేతలంతా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. బీజేపీ తరఫున 3 అగ్రనేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇవాళ పలు ప్రాంతాల్లోని సభలు, రోడ్ షోలలో ప్రధాని మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ పాల్గొంటారు. తలా 2 ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు. అటు మహాగఠబంధన్ తరఫున 2 ప్రచార సభల్లో రాహుల్ గాంధీ పాల్గొనున్నారు. కిషన్గంజ్, అమోర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో జరిగే బహిరంగ సభలకు ఆయన హాజరవుతారు. క్లైమాక్స్లో పార్టీల మధ్య మాటల యుద్ధం కూడా పీక్స్కు వెళుతోంది. ఇక రెండో విడత ఎన్నికలు ఈ నెల 11న 122 స్థానాల్లో జరగనున్నాయి. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈసీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది.